పరిచయం, మీ పేరు, మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, మీరు హెచ్ఎస్ఎస్ తోటి ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నారు? నా పేరు బాలబ్రహ్మానందం మడపర్తి. నేను ఆర్ఈసి వరంగల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వయం సేవక్గా జాయిన్ అయ్యాను ఆర్ఎస్ఎస్లో. అప్పటి నుంచి స్వయం సేవక్గానే ఉంటున్నాను. నేను కెనడాకి 35 సంవత్సరాల క్రితం వెళ్ళాను. 35 సంవత్సరాల నుంచి అక్కడ ఒక రకమైన శాఖ లేకపోతే హిందూ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటాను. కెనడాకి వెళ్ళక ముందు నేను ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా ఉండేవాడిని. సో such my PhD was in artificial intelligence, that you are all familiar with AI. శిబిరంలో ఈ శిబిరం దాదాపు 7వ అంతర్జాతీయ హిందూ శిబిరం అని చెప్పాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మాకు ఇటువంటి శిబిరాలు అటెండ్ అవ్వడం అంతకుముందు చాలా 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 చేస్తూనే ఉండేవాడిని. కానీ అన్ని దేశాల నుంచి వచ్చిన స్వయం సేవక్ తోటి ఉండడం అనేది చాలా కొత్త. కొంతమంది భాష వేరు, యాక్సెంట్ వేరు, వాళ్ళ కల్చర్ కూడా వేరుగా ఉంది. అది ఒకటి మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఏ స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ అందరూ హిందూస్ అనే భావన ఈ శిబిరంకు రావడం మూలంగా ఇంకా బాగా తెలిసింది. కెనడా నుంచి మేము 22 మంది, 22 వచ్చాం. మొత్తం దాదాపు ఇక్కడ 2000 మంది శిబిరానికి శిక్షార్థిగా వచ్చారు. నేను కూడా ఆ విధంగా ఒక శిక్షార్థిని. నేను కెనడాలో హిందూ స్వయం సేవక సంఘకి దాదాపు హాఫ్ ఆఫ్ కెనడాకి సంఘచాలకుగా బాధ్యత వహిస్తున్నాను. సంఘచాలక్ అంటే ఈక్వల్ టు ది ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పండి. హెచ్ఎస్ఎస్ ఒక రకంగా కెనడాలో ఇంకా నెమ్మదిగా పెరుగుతుందనే చెప్పాలి. స్మాలర్ ఇంపాక్ట్స్. మేము మిగతా వాళ్ళతో పాటు ప్రతి దివాళీ సేవ అని చెప్పి ఒక కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్స్ తయారు చేసి ఫుడ్ కలెక్ట్ చేసి ఫుడ్ బ్యాంక్స్కి సర్వ్ చేస్తాము. దట్ ఈస్ వన్ థింగ్. అక్కడ మనకి మనం అమెరికా లేకపోతే కెనడా దేశాలన్ని దాంట్లో ఎక్కడ పావర్టీ లేదు, లేకపోతే పేదరికం ఉండదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా చాలా మంది పేదవాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం హిందూ స్వయం సేవక సంఘ్ సేవా యాక్టివిటీలో పనిచేస్తుంటుంది. సో ఆ విధంగా అయితే ది ఇంపాక్ట్ ఈజ్ కంపేరిటివ్లీ లెస్, బట్ ఇట్ ఈస్ దేర్. నమస్తే.